తిరుమల పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో మద్యం బాటిల ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరా దృశ్యాలు, వాహనాల రాకపోకలు, ఫాస్టాగ్ డేటాను విశ్లేషించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఎక్సైజ్ శాఖ సహకారంతో బాలాజీ కాలనీ గోడ వెనుక చెట్ల పొదల్లో దొరికిన 9 మద్యం సీసాలను ఎక్కడ కొన్నారో గుర్తించి కుట్రకు పాల్పడిన వ్యక్తులను కాకిలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి కావాలనే తిరుపతి నుంచి పాతకాలి మద్యం సీసాలను సేకరించి కారులో తిరుమలకు తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పథకం ప్రకారం కౌస్తుభం గెస్ట్ హౌస్ వెనుక వైపు వాటిని పడేశారని, ఆ తర్వాత తన స్నేహితుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కు సమాచారం ఇచ్చారని చెప్పారు. నవీన్ ద్వారా విషయం తెలుసుకున్న సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ తన సిబ్బందిని అక్కడికి పంపి వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కూరగాయలు తీసుకుని వస్తాను బట్టి చూసేలేకే ఇంకో 3 రోజులు చూసుకొని లోపలికి పోయినాను. ఊరు తాగుతున్నారు అంటే వస్తున్నాను కదిలి వస్తున్న పట్టు పెద్ద ఆయన అన్నారు. ఏమనుకోట నీకు ఒక క్వార్టర్ ఇస్తాను, ఈ 5 బాటలు ఇస్తారా అని అన్నారు. ఆ మందుకి నేను కక్కుబడి అని అక్కడ ఎత్తుకొచ్చాను. నా కూరగాయల బుట్టలనే వేసుకొని సంచులు వేసుకొని బుట్టలు వేసుకొని పాతున్నాను. ఆడికి తీసుకోమంటే ఆడికి అల్లాడికి రా అన్నారు. ఆడికి రా అన్నారు. సరే ఆడికి పోయిన తర్వాత నేను చెప్పిన మాటకి అవును అన్నారు. నాకు తెలియకపోయా. సరే అవును వాళ్ళు అవును అన్న పట్ల అదే చెప్పిన మాటకల్లా అవును అన్నాను. ఆయన 50 రూపాయలు ఇచ్చి క్వార్టర్ చేసిపోయినారు. వాళ్ళు 4 కోట్ల వాళ్ళు వెళ్ళారు. జయ దరిద్రం నాకు చూసుకుంది. చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలంటుకున్న ఘటనలో వైసీపీ సర్పంచ్ గోవిందయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టకపోయినా పెట్టినట్లు సృష్టించి టీడీపీ నాయకులపై సర్పంచ్ గోవిందయ్య బురద జల్లే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. అయితే అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న పూరిపాకలో చెలరేగిన మంటలతో విగ్రహం పాక్షికంగా కాలింది. అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి అతని బైక్ లో నుంచి ఫ్యూయల్ అది తీసుకుని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చినారు. ఎన్ని దారుణాలు సార్.